బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వెండి ధరలు మెరుపులు మెరిపిస్తున్నాయి. గత ఏడాది ఆకాశానంటిన ధరలు కొత్త ఏడాదిలోనూ రోజుకో రికార్డును బ్రేక్ చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర 1580 రూపాయలు పెరిగి 1,37,500 మార్కును క్రాస్ చేసింది. కార్నమెంట్ గోల్డ్ 1450 రూపాయలు పెరిగి 1,26,000కు చేరింది. ఇటు పేరు వింటేనే బెంబేలెత్తిస్తున్నాయి వెండి ధరలు. కిలో వెండి 8,000 ఎగబాకి 2,65,000 వద్ద ట్రేడ్ అవుతోంది. వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆందోళనలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్లతో ఇన్వెస్టర్లు హెవెన్ లోహల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గోల్డ్ అండ్ సిల్వర్కు డిమాండ్ పెరుగుతోంది. ఇక జేపీ మోర్గాన్ అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరికల్లా పసిడి, వెండి ధరలు చుక్కలను తాకనున్నాయి. స్వచ్ఛమైన బంగారం ఔన్స్కు $5,400లకు చేరే అవకాశం ఉంది. వెండి ఔన్స్కు $100 మార్కును అందుకోవచ్చని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అడిగి తెలుసుకుందాం. యాసర్, వెండి బంగారం ధరలు తలుచుకుంటేనే భయం వేసేంత రేంజ్లో పెరిగిపోతున్నాయి. నిజానికి చుక్కల్ని తాకుతున్నాయని చెప్పొచ్చు. ఈ ఏడాది స్టార్టింగ్లోనే ఇంతలా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటారు? సునీత, ఏదైతే మన బంగారం ధరలు అందరినీ ఒకసారిగా కలవర పెడుతున్నాయి. గత వారంతో కొద్దిగా తగ్గి మళ్ళీ బంగారం ధరలు అయితే మళ్ళీ పరుగులు పెడుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. బంగారం ధరలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి పసిడి ధరలు మళ్ళీ ఒక్కసారిగా పుంజుకుంటున్నాయి. ఈ ధరలు చూస్తుంటే సామాన్యుల్లో టెన్షన్ పెడుతుంది. బంగారానికి తోడు సిల్వర్ రేట్స్ కూడా రికార్డులను బద్దలు కొడుతున్న పరిస్థితి ఇవాళ నెలకొంది. ప్రధానంగా ఇవాళ బంగారం ధరలను మనం చూసుకున్నట్లయితే 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారంపై 1,580 పెరిగి దాదాపు 1,37,000కు పైగా చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఇవాళ 1,450 పెరిగి దాదాపు 1,30,000 దగ్గరలో చేరింది. దీనికి తోడు మరోవైపు వెండి కూడా పరుగులు పెడుతుంది. ఏదైతే ఇవాళ రూపాయలు 8,000 పెరిగి 2,65,000కు కిలో వెండి ఇవాళ ధర చేరుకుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది ప్రారంభం నుంచే మరికొన్ని దేశాలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు శక్తివంతమైన గల్ఫ్ దేశాలైన సౌదీ కావచ్చు, యుఏఈ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు అమెరికా, వెనిజులా, ఏదైతే రష్యా, ఉక్రెయిన్, ఇరాన్ లో పరిస్థితులు ఏమాత్రం ప్రస్తుతం బాగలేదు. ఈ మొత్తం టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా ధరలు భారీగా పెరిగే సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే అంతర్జాతీయ అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా సుంకాలు విధించడం సహా డాలర్ విలువ తగ్గడం వాటి బంగారం వైపు ఎఫెక్ట్ చూపెడుతుందని చెప్పొచ్చు. ఏదైతే బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధారణంగా మారింది. బంగారంతో పాటే వెండికి కూడా బాగా డిమాండ్ పెరిగింది. ధరలు పెరుగుతుండటం ప్రపంచ మార్కెట్ లో కదలికలుగా మారుతున్నాయి. ధరలు పెరుగుదలకు ముఖ్య కారణం పెట్టుబడిదారులు బంగారం వైపు ఇంట్రెస్ట్ పెట్టడంతో రేట్లు ఇలా అమాంతం పెరుగుతున్నాయి. మరీ మధ్య బంగారం ధర ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైన ముడిపడి ఉంటాయి కాబట్టి దేశీయంగా బంగారం డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగిన బంగారం ధరలకు కారణం మాత్రం అంతర్జాతీయ అంశాలన్నీ ప్రధానంగా మనం చెప్పవచ్చు. ఏదైతే డాలర్ విలువ పతనమయ్యే కొద్దీ బంగారం విలువ కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా తీవ్ర అనిశ్చితి నెలకొంది. దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వల్ల బంగారం ధరలు అయితే క్రమంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. దీంతో ఒకవైపు పెట్టుబడిదారులు కాసుల పంట పండుతుంటే ఇదే సమయంలో కొనుగోలుదారులు మాత్రం దూరం అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే బంగారం కొనాలని వారికి ఇది బ్యాడ్ రోజు అని చెప్పొచ్చు సునీత. రైట్ యాసర్, థ్యాంక్ యూ.